నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే పిల్లలను స్కూల్ దగ్గర దింపే టైం కూడా లేకుండా తల్లిదండ్రులు బిజీగా గడుపుతూ ఉండడంతో అయితే పిల్లల జీవితాలు ఒక విధంగా చెప్పాలంటే నాశనమవుతూ ఉన్నాయి. ఎందుకంటే గాని దీన్ని ఆసరాగా తీసుకుని చిన్న పిల్లల పట్ల కొంతమంది అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటే మరికొంతమంది అత్యాచారాలకు పాల్పడుతూ ఉన్నారు. వివరాలేకి వెళితే విద్యార్థులను భద్రంగా తీసుకువెళ్లాల్సిన పాఠశాల డ్రైవర్ 7 ఏళ్ల చిన్నారి పైన లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులను ఈ నెల 4వ తేదీన మంచాల మండలం కాగాజ్ ఘాట్ సమీపంలోని ఓ రిసార్టుకు విహారయాత్ర నిమిత్తం బస్సులో తీసుకువెళ్లారు. అక్కడ 1వ తరగతి చదువుతూ ఉన్న ఒక బాలిక పైన వ్యాను డ్రైవర్ జోసఫ్ రెడ్డి 40 సంవత్సరాలు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి చిన్నారి అస్వస్థతకు గురయ్యింది. ఆమెకు రక్తస్రావడం కావడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బలమైన ఒత్తిడి జరగడంతో ఇలా జరిగి ఉంటుందని చెప్పి డాక్టర్లు చెప్పారు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆరా తీయగా విహారయాత్రకు వెళ్లిన రోజున డ్రైవర్ తనను టాయిలెట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడి చేసినట్లు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు శుక్రవారం మంచాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి జోసఫ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అలాగే అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులు బంధువులు పాఠశాల ప్రిన్సిపల్ ను కలిసి నిలదీయగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ ఘటనను బంధువులు సెల్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. ఏబీవీవీ, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ నాయకులు ధర్నా చేశారు. బస్సు డ్రైవర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇన్స్పెక్టర్ బాలరాజు వారిని సముదాయించారు. పలువురు విద్యార్థి సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. జోసఫ్ రెడ్డిని మంచాల పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ యొక్క పిల్ల ఎవరైతే ఉన్నారో 1వ తరగతి చదువుతూ ఉన్న 7 సంవత్సరాల బాలిక ఎవరైతే ఉన్నారో అతని యొక్క కూతురు వయసు ఉంటుంది. అతని యొక్క కూతురు వయసు ఉన్న పాపతో అతను అలా ఎలా చేయబుద్ధి పుట్టిందో నాకైతే అర్థం కాలేదు. ఇటువంటి వారికి వెంటనే శిక్ష వేయాల్సి ఉంటుంది. శిక్ష వేయకుంటే గాని ప్రజలు తమ యొక్క చేతుల్లోకి చట్టాన్ని అయితే తీసుకుంటారో. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి వారి పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా కఠినమైన శిక్షలు అమలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. జోసఫ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి ఉరి తీయాలని చెప్పేసి చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.